హలో అండి అందరికీ, వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మరొక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి లేట్ చేయకుండా ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పాలకూరని ఒక 50 గ్రామ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక 20 గ్రామ్స్ వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ని ఒక 20 గ్రామ్స్ తీసుకొని బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే శనగపిండిని ఒక 35 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పుని ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ అంటారు కదా, వాటిని ఒక 20 గ్రామ్స్ ఇలా పౌడర్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, అలాగే 3 గ్రాములు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కొంచెం కావాలనుకుంటే, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోండి. తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా కలుపుకోండి. మనం తీసుకున్న శనగపిండికి ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక పావు టీ స్పూన్ వామ్ని కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి నీట్గా కలుపుకోండి. మనకి ఈ బ్యాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ ఇలా లైట్గా అప్లై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెలు యాడ్ చేసుకొని ఇలా మెల్లగా అదుముతూ పెనం మీద స్ప్రెడ్ చేయండి. మనకి ఇవి నార్మల్ దోశల్లాగా అయితే రావు, ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ రెసిపీ అనేది హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీ అండి. ఓన్లీ 250 క్యాలరీస్ మాత్రమే. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లేదా లంచ్లో కానీ ట్రై చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతారు. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి బాగా లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని ఏ ఫుడ్ అయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇలా కాలిన తర్వాత మరొక దోశ కోసం మరొక 2 గంటలు బ్యాటర్ని వేసుకొని ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ 250 క్యాలరీస్ మీల్లో ప్రోటీన్ అనేది 21 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే కార్బ్స్ అనేవి 34 గ్రామ్స్ ఉంటాయి. ఫ్యాట్స్ 5 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఫైబర్ అనేది 9 గ్రామ్స్ ఉంటుంది. ఈ హై ప్రోటీన్ మీల్ని ఖచ్చితంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ అనేది మీరు ఫాస్ట్గా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఫాస్ట్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.